ఫార్మాసిటీ కథ కంచికి చేరింది. దాని చుట్టూ అల్లుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం సందిగ్ధంలో పడింది. రైతుల నుంచి సేకరించిన సుమారు 4,000 ఎకరాల భూముల్ని తిరిగి ఇచ్చేస్తారట. ఫార్మాసిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్లను ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య నిర్మిస్తామని సీఎం చెప్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన ప్రభుత్వ భూముల్లో శ్రీశైలం సాగర్ రహదారిన మధ్య మెగా టౌన్షిప్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటి వరకు భూములు కోల్పోయిన రైతులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే ఫార్మా రంగ కంపెనీల యజమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఫార్మాసిటీ లాంటి మెగా ప్రాజెక్ట్ నగరానికి దూరంగా ఉండడమే మంచిదని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. హైదరాబాద్ నగరం ఎప్పటి నుంచో ఫార్మా రంగానికి హబ్గా, క్యాపిటల్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షామీర్పేటలో చాలా వందల వేల కంపెనీలు ఉన్నాయి. లక్షలాది మంది ఉపాధి పొందుతున్న నేపథ్యంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇంకొక ఫార్మాసిటీ భారీ ఎత్తున ఒకటి క్రియేట్ చేద్దామని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే దాదాపుగా ఒక 20,000 ఎకరాలు సేకరించి అందులో ఒక 70,000 పెట్టుబడులను ఆకర్షించాలి, 5-6 లక్షల మందికి ఉపాధి కల్పించాలని అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం అంటే 2017లో ఒక ప్రతిపాదన చేసింది. అయితే ఆ ప్రతిపాదన చేశారు, కానీ అక్కడ భూసేకరణలో చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి సంబంధించి ఆ ఏరియాలో దాదాపుగా 9,400 ఎకరాలు భూమి ఉంది. అలాగే రైతుల నుంచి భయపెట్టో ఏం చేసో ఒక దాదాపుగా 4,000 ఎకరాల భూమి తీసుకున్నారు. రైతులు చాలా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు వ్యక్తం చేశారంటే, అక్కడ భూమి విలువ 3 కోట్ల రూపాయలు పలుకుతుంటే తక్కువ రేటుకి అంటే దాదాపుగా 16 లక్షల రూపాయలకు 3 కోట్లు ఉన్న భూమిని 16 లక్షల రూపాయలకు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కోర్టు కేసులైన వాదాలు వివాదాలు చుట్టూ ఆ ఫార్మా నడిచింది. అయితే పట్టా భూమికి దాదాపుగా 18 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఒక 600 ఎకరాల్లో ఒక లేఅవుట్ వేసి అక్కడ ఈ భూములు ఇచ్చిన వాళ్ళకి 121 గజాల చొప్పున ఒక ప్లాట్ ఇచ్చారు డెవలప్మెంట్ చేసి. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కూడా ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అలాగే కొంతమంది అయితే ఇవి మనకు నచ్చలేదు అని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టులో తమ వాదనలు వినిపించి దాదాపుగా కొంతమంది రైతులైతే దాదాపు 26 లక్షల రూపాయల వరకు తీసుకోగలిగారు. అసైన్ భూములకైతే 8 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించింది. అలాగే 121 గజాల భూమి, అలాగే కుటుంబంలో ఒకళ్లకు ఉద్యోగం కూడా వాళ్ళకి ఇస్తానని గత ప్రభుత్వం హామీ చేసింది. అయితే ఏమైందంటే ఆచరణలో ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ ఫార్మాసిటీకి 1 కిలోమీటర్ పరిధిలో బఫర్ జోన్ ఏర్పాటు చేసింది. బఫర్ జోన్ ఏర్పాటు చేసి నిర్మాణాలకు హై రైజ్ బిల్డింగ్స్కు అనుమతించకపోవడంతో చాలామంది అక్కడ ఫార్మాసిటీ వస్తుంది, రియల్ ఎస్టేట్ పరంగా చాలా డెవలప్ అవుతుందని చాలామంది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూముల్ని అమ్మారు, పబ్లిక్ కొన్నారు. అయితే అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టడానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఒక విధంగా రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. అక్కడ భూములు కొన్న వారి పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారింది. దీని చుట్టూ అనేక వాదాలు వివాదాలు ముసురుకున్నాయి. అయితే ప్రభుత్వం చాలా గొడవలు ఈ నేపథ్యంలో ఎన్నికలు రావడం, కాంగ్రెస్ పార్టీ మేము కనుక అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి వచ్చేసారు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాను అన్నట్టు ఆయన ప్రకటించేశారు. వెంటనే కొంత గ్యాప్ తర్వాత 10-15 రోజుల తర్వాత కాదు నేను ఫార్మాసిటీని రద్దు చేయడం లేదు, దానిని సరి చేస్తున్నానంటారు ఆయన ఏం చెప్తారంటే, ఇప్పటివరకు సేకరించిన ప్రభుత్వ భూమిలో నుంచి దాదాపుగా 13,000 ఎకరాల భూమి ప్రభుత్వం సేకరించింది. అందులో 9,400 ఎకరాలు మాత్రమే ప్రభుత్వానికి సంబంధించినవి, మిగతావి రైతుల నుంచి సేకరించిన భూములు అవి. అయితే ఈ ప్రభుత్వం సేకరించిన భూమిలో ఔటర్ రింగ్ రోడ్ ప్లస్ RRR రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అని చెప్తున్నారు. దాదాపుగా హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో ఈ రెండింటి మధ్య అక్కడక్కడ అన్నట్టు అన్నమాట ఒక 10 ఫార్మా విలేజ్లు, అంటే ఒకే చోట కాకుండా 10 ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తానని అంటే ఆయన చేసిన కరెక్షన్ అన్నమాట. అంటే ప్రభుత్వం సేకరించిన 9,400 ఎకరాల్లో మెగా టౌన్షిప్లు అక్కడ అంటే శ్రీశైలం హైదరాబాద్ హైవే మధ్యలో మెగా టౌన్షిప్ ఏర్పాటు చేస్తారు. అక్కడ భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ అది అంతా
ఇండస్ట్రియల్ జోన్ నుంచి కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్గా మార్చేస్తానని ఆయన చెప్పారు. అయితే ఇక్కడ ఈ ఫార్మా విలేజ్ అనేది 10 విలేజ్లను ఔటర్ రింగ్ రోడ్ అలాగే త్రిబులార్కు సంబంధించి కూడా ఆయన త్వరగా దానికి సంబంధించిన భూసేకరణ చేపట్టమంటారు. హైదరాబాద్ చుట్టూ అంటే 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ త్రిబులార్ మధ్యలో 10 ఫార్మా విలేజ్లు రాబోతున్నాయి. అక్కడ వాళ్ళందరికీ అక్కడ పనిచేసే వాళ్ళకి నివాస ప్రాంతం, హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్, అమ్యూజ్మెంట్ పార్కులు అవన్నీ రాబోతున్నాయి. అయితే ఈ ఫార్మా సిటీ వస్తున్న నేపథ్యంలో ఇన్సైడ్ ట్రేడింగ్ కూడా జరిగింది. చాలామంది రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ అక్కడ ఉన్న రైతుల్ని బెదిరించి చాలా తక్కువ ధరకు పొలాల్ని అంటే మీ భూమి ప్రభుత్వ భూసేకరణలో పోతుంది కాబట్టి మీరు అమ్మేయండి అంటే అలాంటి భయాలు పెట్టి కూడా కొంతమంది లాక్కొని తమ దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ చేసుకుని ఇంకా డబల్ సంపాదించిన నేపథ్యంలో అలాంటి వివాదాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారు? ఒక విషయం అయితే క్లారిటీ అయింది. రైతులు చాలా డిమాండ్ చేస్తున్నారు. మా దగ్గర నుంచి చాలా తక్కువ రేటుకు అక్కడ భూమి విలువ 3 కోట్ల రూపాయలు ఉంది కాబట్టి ఆ భూమిని రిటర్న్ ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కు సానుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని ప్రభుత్వం నుంచి వస్తున్న సిగ్నల్స్ని బట్టి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన ఈ ప్రభుత్వ భూమిలో మాత్రమే అంటే గతంలో ప్రతిపాదించి ప్రభుత్వం ఫార్మాసిటీ పేరున సేకరించిన ఆ భూమిలో మెగా టౌన్షిప్లు ఏర్పాటు చేసి ఈ ఏమంటాం మనం ఈ ఫార్మా విలేజెస్ని దాదాపుగా 10 ఫార్మా విలేజెస్ని ఔటర్ రింగ్ రోడ్ అలాగే రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో అలా చుట్టూత మ్యాక్సిమం గ్యాప్లు ఇచ్చుకుంటూ అంటే 2000 నుంచి 3000 ఎకరాల పరిధిలో అవి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. అంటే మనం చెప్పుకోవచ్చు ఈ ఫార్మా వివాదం దాదాపుగా ముగిసినట్టేనా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఒక పక్కేమో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు, తమ భూమి రిటర్న్ వస్తుంది అన్నట్టు. స్థానిక ప్రజలు కూడా కాలుష్యం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని వాళ్ళలో ఆనందం వ్యక్తమవుతుంది. అయితే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతకుముందే కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ అలాగే ఫార్మాకు సంబంధించిన కంపెనీ యజమానులు కానీ వాళ్ళల్లో కొంత బాధ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ పర్యావరణవేత్తలు అయితే సిటీకి ఇంత పెద్ద భారీ ఎత్తున డెవలప్ అవుతున్న నేపథ్యంలో సిటీకి మరీ దగ్గరలో ఈ ఫార్మా సిటీ లాంటి ఉండడం సరైనది కాదు, దూరంగా తరలించడమే సరైందని వాళ్ళంతా చెప్తున్నారు. ఇది ఈ ఫార్మా రద్దు నిర్ణయం వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపడ్డారు అనే చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా దానికి 19,600 ఎకరాలు రైతులందరూ కూడా సిటీకి దగ్గర ఉంది. అసలు యాక్చువల్గా అది అంతకుముందు ఫార్మా సిటీ కోసం అనుకున్నది మా యొక్క ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ITIR ప్రాజెక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అక్కడ ప్రధానమంత్రిగా, పొన్నం లక్ష్మి గారు అప్పుడు IT మినిస్టర్గా, కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో ITIR ప్రాజెక్ట్ అంటే ఒక 50 లక్షల మంది నివసించేటట్టు ఇంకొకటి సాఫ్ట్వేర్ ఒక పెద్ద సిటీని డెవలప్ చేసి ప్యారలల్ టు హైదరాబాద్ ఇంకో సిటీ అక్కడ ఏర్పడుతుంది అనేది ఇచ్చిన ప్రాంతం అది. మేము అధికారంలో నుంచి కోల్పోయాము. అక్కడ బీజేపీ వచ్చింది, ఇక్కడ వీళ్ళు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ITIR ప్రాజెక్ట్ అనేది అసలుకి ఎటుపోయిందో కూడా తెలియకుండా పోయింది. ITIR వచ్చి హైదరాబాద్ ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 కింద ప్రపంచ పటంలో చాలా ఉన్నత స్థానంలో ఉండేది హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అనేది. దాన్ని పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. రైతులు ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తే ముందు రచ్చబండని గ్రామ స్థాయిలో దాని యొక్క ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల అక్కడ ఉన్న గ్రామస్తులు, అక్కడ నివసించే ప్రజలు ఆమోదం ఉందా లేదా అనేది ఒకటి సర్వే చేయడం జరుగుతుంది. ఆ సర్వేకి అన్ని గ్రామాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇక్కడ ఫార్మా సిటీ వద్దు మాకు, దీనివల్ల పొల్యూషన్ అయిపోయి మా యొక్క భూగర్భ జలాలు కలుషితం అయిపోతాయి, వద్దు మర్రు అని చెప్పి అన్నా కానీ మొండిగా వెళ్ళాడు కాబట్టి దాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రజలు దాన్ని కోరుకున్నారు, మాకు ఓట్లు వేశారు కాబట్టి మేము దాన్ని ప్రజలకి ఏదైతే కావాలో అది చేస్తూ ఉన్నాము. దాంట్లో ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది.